సెకండ్. ఏ లిఫ్ట్ 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 ప్లీజ్. ఆఫీస్కి వెళ్తుంటే పెట్రోల్ అయిపోయింది, కొంచెం అర్జెంట్. ఆ పెట్రోల్ బంక్ వరకు లిఫ్ట్ ఇస్తారా? మీరు లిఫ్ట్ అడిగితే మేము సొల్లు కాచుకుంటూ బల్లి ఆపేలే, అదే మిమ్మల్ని లిఫ్ట్ అడిగితే చూసి చూడట్టు చూస్తే ఎక్కడ ఆగాల్సి వస్తుందేమో అని చెప్పి దొంగ చూపులు చూసుకుంటూ ఏదో పెద్ద పీకే పని ఉన్నట్టు సర్రమని వెళ్ళిపోతారు. అదే ఓలా ఓడి ర్యాపిడో ఓడి బైక్ అయితే మాత్రం అటొక్కాలు ఇటొక్కాలు వేసుకుని సొంత బండి మీద సొంత బైక్ ఫ్రెండ్ వెళ్తున్నట్టు వెళ్ళిపోతారు. సారీ భయ్యా, మిమ్మల్ని చూస్తుంటే మాకు కుళ్ళు వచ్చేస్తుంది. మరి కొంచెం మాకు లిఫ్ట్లు ఇవ్వండి. ఎవడెక్కడ కనెక్ట్ అవుతాడో ఎవరికి తెలియదు. సరే, ఇప్పటి నుంచి ఎవరు లిఫ్ట్ అడిగినా ఇచ్చేస్తా, ఓకేనా? హ్యాపీయా? ఆ పెట్రోల్ బంక్ వరకు లిఫ్ట్ ఇవ్వరా ప్లీజ్. నేనేమను యా 25/6/2017 అనుకుంటా ఈ పక్క రోడ్లో నేను ఒకసారి లిఫ్ట్ అడితే నువ్వు నాకు ఇవ్వలేదు, అందుకని నేనేమను పగెట్టేస్తాను. బ్యాడ్ బాయ్. మే సర్లే కానీ నీ డ్రీమ్ ఏంది మే? గత 7 తరాలుగా మా ఇంట్లో అందరు నలిపే, ఒక మా టామీ తప్ప. అందుకని నేను పెళ్లి చేసుకోబోయే అబ్బాయి బాగా తెల్లగా ఉండాలా. అయితే పర్లేదు, మనం సేఫే. మనకి ఎన్ని తెలియదులే కానీ ఒక చికెన్ బిర్యానీ, ఒక థమ్సప్. నువ్వు చెప్పు. చేపల పులుసు ఉండదా? రాగి సంగటి, రాగి ముద్ద ఉండదా? నాటుకోడి పులుసు ఉండదా? అదేదో పచ్చి పులుసులా ఉంటుంది, ఏందదే? సూప్ సూపు సూప్ కూడా తీసుకోరా. సరేగానే లాస్ట్ లో మర్చిపోకుండా ఐస్ క్రీమ్ తీసుకోరా. ఇంక చాలే, నువ్వు దాసే. అని నువ్వు ఏదైనా అత్తం ఇంటికి కూడా పట్టుకెళ్తావా? $3,000 బిల్లు. నా 1,500 ఇచ్చేస్తున్నాను, నీ 1,500 వేసి అడిగిచ్చే. యాక్చువల్లీ నేను క్యాష్ క్యారీ చేయను. అయితేనే గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం, క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్. యాక్చువల్లీ అసలు డబ్బు లేకుండా ఎలా వచ్చేస్తారే? ఒకప్పుడు అంటే మీకు ఉద్యోగాలు అవి ఉండేవి కావు కాబట్టి మీ బిల్లులు కూడా మేమే కట్టేవాళ్ళం. మరి ఇప్పుడు ఈక్వాలిటీ ఆఫ్ రైట్, ఉమెన్ ఎంప్లాయ్మెంట్ అంటూ మీ కాళ్ళ మీద మీరే నిలబడుతున్నారు కదా. మరి డబ్బులు బయటికి తీయండి, బిల్లులు అవి కట్టండి. అన్నీ కాదు కానీ అసలు అంత తెచ్చావు నువ్వు బయటికి. ఒక్క నిమిషం. 20 రూపీస్. 20 రూపీస్. మేము బిల్ అంతా కట్టేశాక మీరు టిప్పా ఐ హ్యావ్ ఇచ్చింది అని చెప్తారు. దానికే షోలు. మా ఫ్రెండ్ గారి గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది లక్ష్మీదేవి, క్రెడిట్ కార్డు ఇస్తుంది, డెబిట్ కార్డు ఇస్తుంది, బిల్లు కట్టుతుంది. అలాంటి అమ్మాయిలు మనకు దొరకలేదు గురు. ఏంటిది? ఇండియా వచ్చిందా ఇది? హలో, వచ్చా పూజ, ఇండియా వచ్చావా? 2 days అవుతుంది. అంతేలే పెద్దోళ్ళు, ఇంక మమ్మల్ని ఎందుకు పట్టించుకుంటారులే. అంత లేదులే. నౌ షల్ వి మీట్? మీ డేట్ చేస్తే మేమెందుకు కాదంటాం? ఉఫ్, అసలు ఇండియాలో ట్రాఫిక్ ఏంటి, హీట్ ఏంటి, పొల్యూషన్ ఏంటి, ఎలా ఉంటున్నారు అసలు ఇండియాలో? సో ఎంబారసింగ్. మూతి మీద గుర్తొచ్చినాయి అన్ని కట్టింగ్లు వద్దు, మామూలుగా మాట్లాడవే ప్లీజ్. వాట్కి అన్నాడు జోడు 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 జోడిచ్చి కొట్టేస్తా. నీ బాబుని 20 లక్షలు పెట్టి యూఎస్ పంపించాడని మాకు తెలుసు. అక్కడికి వెళ్ళి నువ్వు 4 ముక్కలు ఇంగ్లీష్ నేర్చుకొచ్చావని కూడా మాకు తెలుసు. తెలుగులో మాట్లాడు ప్లీజ్.
సరే సినిమాకి వెళ్దామా? ఏ సినిమాకి? I'll check, wait. Shall we go for Joker? Else we'll go for NODC? ఇది మళ్ళీ మొదలెట్టేంది. ఇదిగో ఒక బకెట్ పాప్కార్న్, 2 కోకు, ఒక వాటర్ బాటిల్ కొనుక్కుని 4 మంచి పాటలు, 4 మంచి డైలాగులు ఉన్న మంచి తెలుగు సినిమా చూద్దాం పద. Hi Chandu. హాయ్. You know we met for a reason, but you're trying to deny that we should be together. It's heavy weather, we're heading for tonight. You better take what you can, 'cause the time is Hi Chandu. హే హాయ్. need the two of us. హాయ్. రేయ్ రేయ్ యబ్బ. సారీ. ఏదో తిడుతున్నావు కదరా, తిట్టు పర్లేదు తిట్టు. ఏంటి సారీ సారీ సారీ. నైట్ అంతా తాగేయడాలు, పొద్దున వచ్చి పడుకోవడాలి. 9 గంటలు పని చేయండి అంటే 3 గంటలు క్యాఫ్టేరియా, 3 గంటలేమో సిగరెట్ బ్రేక్ అంటే దాంతో దీంతో తిరుగుతూ ఉంటారు. నీకు మళ్ళీ హైకులు ఇచ్చేయాలి, ప్రమోషన్లు ఇచ్చేయాలి. సమాధానం చెప్పు. ప్రాజెక్ట్ ఏది? ఏది ప్రాజెక్ట్? ఈ ప్రాజెక్ట్ ఏది? అటు ఇటు చూస్తున్నాడు రా. నువ్వు బడిరా, నిన్నే బయటికి రా. మధ్యలో నేనేం చేశాను? క్వశ్చన్ అడిగి బాటిల్ ఇచ్చి కొట్టేస్తాను. సార్ ఒకసారి పట్టుకోండి. పద పా పా. ఏంటి అరుస్తున్నావు? You better take what you can, 'cause the time is right now. We only need the two of us. పొద్దు నుంచి ఆ మొహం ఏంటే అలా శ్రాగ్గా పెట్టుకున్నా? ఆ జుట్టు ఏంటి, నీ తీరేంటి, నీ వాలకం ఏంటి? తాగిసి వచ్చావా? మార్నింగ్ ఆఫీస్లోకి ఎంటర్ అవ్వగానే హెచ్ఆర్ గారు తిట్టాడు. ఆడి పిల్లం ఈ రోజు గట్టిగా వేసుకుని ఉంటుంది. ఆ పెచ్చనా కొడుకు వచ్చి మన్నేసేసుకుంటున్నాడు ఆడు. ఈ రోజంతా ఒక పెచ్చ మీద ఉన్నాడు ఆడు. ఆ పెచ్చనా కొడుకు ఉందిలే, ఆడు మర్చిపో. ఆడు చచ్చిపోయాడు అనుకో. పనికి మళ్ళీ బేవర్ చదవ సన్న చదవ. ఆడు ఈ ఒక్కరోజు నేను వేసుకుంటాను ఎంత ఫీల్ అయిపోతున్నావు? ఆడు నన్ను రోజు వేసేసుకుంటాడే. మా బాబుకి తెలియని తిట్లు కూడా ఆడికి తెలుసు. ఆడికి పనికి మాలేద ఓకే. ఆ నన్ను వేసుకుంటున్నప్పుడు నేను ఏం చేస్తాను తెలుసా? నీకు లైన్ వేస్తుంటాను. ఆడి మొహం చూడలేక నీ మొహం చూసుకుంటాను. ఈరోజు నువ్వు మొహం సిరగ్గా పెట్టి ఆడు సిరగ్గా పెట్టి ఇక్కడ నేను ఏం చూసుకోవాలి? మేకప్లు వేసుకోండి, లిప్స్టిక్లు వేసుకోండి, పర్ఫ్యూమ్లు కొట్టుకోండి, మాకు ఎనర్జీని ఇవ్వండి, మమ్మల్ని ఎంకరేజ్ చెయ్యండి. మేము చేసే వర్క్ మీరేనా మాకు స్ట్రెస్ బస్టర్స్. మొబైల్ అట్క సిరాగ్గాని నాకు నచ్చలేదు. వెళ్ళిపో, నాకు కనిపించుకో. వెళ్ళి